ఈ అమ్మాయి ప్రతిరోజు తన తాతగారు కుంఫు ప్రాక్టీస్ చేస్తూ ఉండగా సీక్రెట్ గా చూస్తూ ఉండేది. ఆమె అనుకోకుండా ఒక రోజు తన తాతకు చెప్పకుండా ఒక మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ ని ఛాలెంజ్ చేస్తుంది. ఆమె వెంటనే తన ప్రత్యర్థి వీక్నెస్ ని కనుక్కుంది. ఆమె ఆ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ ని 2 నిమిషాల సమయంలోనే ఓడిచ్చేసింది. ఆ తర్వాత ఆమె తన కుంఫు స్కిల్స్ ని మరింత మెరుగుపరుచుకోవడానికి ఒక ఫైటింగ్ క్లబ్ కు వెళ్తుంది. కానీ ఆ క్లబ్ ఓనర్ ప్రేక్షకులను ఆకర్షించడానికి ఒక శక్తివంతమైన మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ ని రంగంలోకి దించుతాడు. ఆమె ఆ రింగ్ లో ఎంతసేపు నిలబడగలదు అని అక్కడ వారంతా పందెం కాస్తూ ఉంటారు. తన తాత ఇంటికి తిరిగి వచ్చి చూడగా తన మనవరాలు ఇంట్లో ఉండదు. ఆమె బెడ్ పైన ఒక ఫైటింగ్ కాంట్రాక్ట్ మాత్రమే ఉంటుంది. అతను కంగారుగా బయటికి వెళ్లి పెరట్లో ఉన్న స్తంభాన్ని చూడగా ఆమె ఫైటింగ్ క్లబ్ కు వెళ్లి ఉంటుందని అతను ఊహించి అతను వెంటనే ఆమె కోసం అక్కడికి వెళ్తాడు. మ్యాచ్ స్టార్ట్ అవగానే ఆ ఛాంపియన్ బలానికి ఆమె తట్టుకోలేకపోతుంది. ఆమె తన బలంతో పోటీ పడలేదని గ్రహిస్తుంది. కానీ ఆమె తన చిన్న శరీరాన్ని ఉపయోగించి ప్రత్యర్థి దాడుల నుంచి తప్పించుకుంటూ ఉంటుంది. ప్రత్యర్థి నుంచి చిన్న అవకాశం దొరకగానే అతన్ని ఓడించి ఆ మ్యాచ్ గెలిచాను అని ఆమె అనుకుంటుంది. కానీ ఆ ప్రత్యర్థి ఉన్నట్టుండి ఒక మాత్రని మింగుతాడు. ఉన్నట్టుండి అతని బలం మరింత పెరిగిపోతుంది. ఆమె అతని పైన ఎంత దాడి చేసినా ఏమాత్రం ప్రయోజనం ఉండదు. అతను తన బలాన్ని మొత్తాన్ని ఉపయోగించి ఆమెపై దాడి చేస్తాడు. దాంతో ఆమె పైకి లేవలేకపోతుంది. అయినా అతను ఆమెను విడిచిపెట్టకుండా అతను తన కాలితో ఆమె తొక్కాలని చూస్తూ ఉండగా అప్పుడే తన తాత అక్కడికి వచ్చి అతని కాలికి తన కాలు అడ్డు పెడతాడు. ఆ ఛాంపియన్ తన బలాన్ని మొత్తాన్ని ఉపయోగించినా తన కాలిని కిందకి నెట్టలేకపోతాడు. తన తాత ఆ ఛాంపియన్ ని కొట్టి దూరంగా వెళ్లేలా చేస్తాడు. తన మనవరాల్ని పైకి లేపుతాడు. తన తాత ఆమెతో అతనికి నేను గుణపాఠం నేర్పిస్తానని చెప్తాడు. మిగతా స్టోరీ కోసం ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.